కోలీవుడ్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నటించనున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాకుండా దీనికి కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ డైరెక్టర్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అసలు కూలీ తర్వాత లోకేష్ ఖైదీ 2 చేయాలి. అయితే కూలీ ఫ్లాప్ అవ్వడంతో ఖైదీ 2 ప్లాన్ పక్కన పెట్టి రజనీ, కమల్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరగడంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడింది. అటు రజనీ ఫ్యాన్స్, ఇటు కమల్ ఫ్యాన్స్ అఫీషియల్ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా ట్విస్ట్? 46 సంవత్సరాల క్రితం రజనీ, కమల్ కలిసి నటించారు. ఆ తర్వాత ఇంతవరకు మళ్ళీ కలిసి సినిమా చేయలేదు. అయితే లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందనుకున్నారు సినీ జనాలు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రెస్ మీట్లో ఈ ప్రాజెక్టు గురించి రజనీకి ప్రశ్న ఎదురైంది. దీనికి రజనీ ఏమన్నారంటే, కమల్తో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. అయితే కథ, దర్శకుడు సెట్ కాగానే మీకే తెలుస్తాయని చెప్పాడు. ఇలా రజనీ చెప్పడమే హాట్ టాపిక్ అయ్యింది. లోకేష్ కనకరాజనే ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీని చేస్తాడనుకుంటే ఇలా రజనీ స్పందించారేంటి అనేది ఆసక్తిగా మారింది. లోకేష్ కమల్తో విక్రమ్ తీశాడు, అది బ్లాక్ బస్టర్ అయ్యింది. రజనీతో కూలీ తీశాడు, ఇది ఫ్లాప్ అయ్యింది. అందుచేత లోకేష్ పై రజనీకి అంతగా నమ్మకం లేదా, అందుకనే ఇలా రియాక్ట్ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది. ఈ లెజెండ్స్ ఇద్దరిని డైరెక్ట్ చేయాలంటే శంకర్, మణిరత్నం అయితేనే బాగుంటుంది, కానీ వాళ్ళు ఫామ్లో లేరు. అందుచేత కొత్త తరం డైరెక్టర్సే చేయాలి. ఒకవేళ లోకేష్ కాకపోతే కార్తిక్ సుబ్బరాజ్, అదిక్ రవిచంద్రన్ లాంటి వాళ్ళు ఈ లక్కీ ఛాన్స్ దక్కించుకుంటారేమో చూడాలి.